హలో గైస్, అందరికీ నమస్కారం. అండ్ మరో రోజు నిన్న పోర్ట్ బ్లేర్లో దిగడము, కొన్ని సెల్యులార్ జైలు విజిట్ చేయడం చూసాం కదా. చాబీ యార్ అక్కడ సోజా ఠీక్ థ్యాంక్ యూ జరిగిందండి. పోర్ట్ బ్లేర్లోని ఒక చిన్న డే, అంటే మళ్ళీ వస్తాను పోర్ట్ బ్లేర్కి. ఈలోపు ఏంటంటే నిన్న ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి కార్బిన్ కో బీచ్కి వెళ్ళలేకపోయానండి. బట్ సెల్యులార్ జైలుకి అయితే వెళ్ళాను. లైట్ షో అవ్వలేదు. ఈ రోజు నుంచి అసలైన విషయం ఉంటుంది. ఆటో ఒకటి ఉన్నది, మాట్లాడదాం. హడి జట్టి ఎవరు 100 తమిళ హిందీ తెలుగు లోపల உள்ளே போக முடியுமா? எவ்வளோ வாங்க? 100 రాబ్బా 100 డౌనే, కాకపోతే డౌనే తర్వాత రావాలి కదా అక్కడ నుంచి ఇక్కడ పక్కనేనండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు వేసేస్తున్నారు. ఈ రోజు అయితే మన ప్రయాణం హ్యావ్లాక్ ఐలాండ్కి అయితే కొనసాగుతుందండి. స్వరాజ్ ద్వీప్ అని కూడా అంటారు. అండ్ చూస్తుంది అయితే హడ్డు జెట్టి అండి. ఏదైతే మన అండమాన్ షిప్ లో వచ్చామో అదే జెట్టి అండి. ఇక్కడ నుంచే మనకి ప్రారంభం అవుతాయి. మరి బోటింగ్ అయితే అయిపోయిందండి. మరి హ్యావ్లాక్ వెళ్ళడానికి అయితే చెప్పాను కదా, మ్యాక్రూజ్ ని బుక్ చేసుకున్నాను. ఇదేనండి హ్యావ్లాక్ మ్యాక్రూజ్ ఇంటీరియర్ అండ్ సీట్ సిట్టింగ్స్. ఇదే ప్రీమియం క్లాస్ అండి. నేను బుక్ చేసుకుంది ప్రీమియం క్లాస్. 1300 రూపాయలు పట్టింది. ఇది ప్రీమియం క్లాస్ అండి. అదంతా ద క్యాంటీన్ అండ్ ఎవ్రీథింగ్. చుట్టూ సీ వ్యూస్, మధ్యలో వచ్చిన క్యాంటీన్. అక్కడ కనబడుతుంది హ్యావ్లాక్ ఐలాండ్. మనం చూసినంత ప్రీమియం అండి. ఇది డీలక్స్ క్యాబిన్స్. ఇది 1900 ఎంత, అండ్ పూర్తిగా ప్రైవేట్ రూమ్స్. ఇది 3500 అంత. మ్యాక్రూజ్ క్రూజ్ అయిపోయింది. ఇక్కడ మనం వచ్చిన మ్యాక్రూజ్ క్రూజ్ హ్యావ్లాక్ ఐలాండ్కి అయితే వచ్చాం. అండ్ ఇది నామో రిఫండ్ అంటారు. ఎగ్జిట్ వే అయితే అక్కడ ఉన్నదండి. దీన్ని స్వరాజ్ ద్వీప్ అని కూడా అంటారండి. యాక్చువల్గా చూడండి, వాటర్ అంతా క్లియర్గా ఉందా. అదే ఇక్కడ ఇది చిన్నది, బట్ వాటర్ అంటే నాకు భయం అండి. బట్ ట్రై చేద్దాం ఏదైనా చేయడానికి. చూద్దాం. ఫస్ట్ అయితే నాతో ఉన్న అబ్బాయి రూమ్ అయితే బుక్ చేశాడు. సింగిల్ పర్సన్కి బుక్ చేశాడు. అది ఇప్పుడు మళ్ళీ ఇద్దరికి మాట్లాడుకొని కొంచెం ఏమైనా ఎక్స్ట్రా చేస్తే ఎక్స్ట్రా చూసుకొని అప్పుడు అక్కడి నుంచి మన కార్యక్రమం మొదలు పెట్టాలా. చూడండి, మన అండమాన్ దీవుల్లోని మరొక దీవికి వచ్చాను. హ్యావ్లాక్ ఆర్ స్వరాజ్ ద్వీప్. ఏయ్ ఫిష్ చూడు. అదే చేపలు. అక్కడ చేపలు వెళ్ళగలుగుతున్నాయి. గ్రీన్ కలర్ చేపలు. అదే వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ కోకోనట్ ట్రీస్ బ్యూటిఫుల్గా ఉందండి. కోరల్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. మళ్ళీ చెప్పాలనుకుంటే దీనిని మనం హ్యావ్లాక్ అని బ్రిటిషర్స్ పెట్టిన పేరు. అండ్ ఇప్పుడు మన ఇండియన్ నేమ్ ఏంటంటే స్వరాజ్ ద్వీప్. మనం ఏదైతే షిప్ వచ్చామో అది స్వరాజ్ ద్వీప్ పేరే పెట్టారండి ఆ షిప్కి. ఇక్కడ వెనకాతలు చూస్తున్నారు కదండి, వీళ్ళలో మ్యాక్సిమం అందరూ ప్యాకేజెస్ పెట్టుకొని వచ్చిన వాళ్ళే. ప్యాకేజ్ ఏంటంటే 1 day పోర్ట్ బ్లేర్, 2 days హ్యావ్లాక్, అండ్ 1 day నీల్, అండ్ అగైన్ 1 day పోర్ట్ బ్లేర్ పెట్టుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. అంటే 4 days ప్యాకేజ్, 5 days ప్యాకేజ్ అని ఉంటాయి. బట్ మనం చేస్తుంది ఏంటంటే ప్యాకేజెస్ ఏం పెట్టుకోవాల్సింది. నేను ఏంటంటే బ్యాక్ ప్యాకింగ్లోని ఆఫ్ బీట్ కూడా వెళ్తున్నాను కాబట్టి ప్యాకేజెస్ లేకుండా కూడా మనం వెళ్ళొచ్చు. ఎంత పడుతుంది, ఎలా పడుతుంది అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఏంటి అంటే హ్యావ్లాక్ అండ్ స్వరాజ్ ద్వీప్ ప్రదేశాల్లోని ఏమేమి ఉన్నాయి, ఏ ప్రదేశాలు నేను విజిట్ చేస్తున్నాను, ఎక్కడ ఉంటున్నాను, ఎంత అవుతుంది అన్నది కూడా క్లియర్గా మీకు చెప్తానండి. నా ప్రజెంట్ ప్రీ ప్లాన్ అయితే మాత్రం 3 days స్టే చేద్దామని. ఇన్ ప్యాకేజెస్ అయితే 2 days ఉంటుంది. 3 days
ఉండడం వల్ల కారణం ఏంటి అంటే కొన్ని ఆఫ్ బీట్ లొకేషన్స్ ఉన్నాయి. ఎలిఫెంట్ బీచ్ అనేది కోరల్ రీఫ్స్ తోటి స్కూబా డైవింగ్కి పాపులర్. బట్ నేను అది బోట్ మీద వెళ్ళకుండా ట్రెక్కింగ్లో వెళ్దాం అనుకుంటున్నా. గైస్, హెవ్లాక్ దగ్గరే, హెవ్లాక్ జెట్టి దగ్గర ఇది గుడి ఉన్నదండి. గుడికి అనుకొని ఇక్కడ మనకి వెహికల్స్, స్కూటీస్ అవన్నీ రెంట్కి ఇస్తారు. ప్రస్తుతం సీజన్ అని చెప్పి 600 అడుగుతున్నారు इनिशियली फॉर 2 days. इफ आई वांट टू अगर एक्सटेंड करना है तो और एक दिन के लिए एक्सटेंड करूँगा. ఇక్కడ మనకి డైలీ 600 అండి. ప్రస్తుతం అయితే 2000 డిపాజిట్ చేయమంటున్నారు. హ్యావ్లాక్ హార్మోనీ రిసార్ట్. ఎస్, మన హోటల్ నేము, మన లైసెన్స్ అవన్నీ తీసుకుంటున్నారు. బండి కూడా ఒకసారి మన వీడియో తీసుకోవాలి. డైలీ 600 అంటే ఇనీషియల్గా 2000 డిపాజిట్ చేయమంటున్నారు. 24 hours 600 అంట. మనం ఎప్పుడైనా ఇలా బైక్స్ మనం తీసుకునేటప్పుడు మనం డెఫినెట్గా ఒకసారి క్లియర్ కట్గా వీడియో తీసుకోవడం మంచిదండి. తర్వాత మళ్ళీ ఏంటంటే అక్కడ ఇదైంది, ఇక్కడ ఇదైంది అని చెప్పి దెబ్బతారు. తర్వాత ఉన్న డబ్బులు దెబ్బతారు. ఇంకా ఎక్స్ట్రా కూడా దెబ్బే ఛాన్స్ ఉంది. ఎక్కడెక్కడ మీకు మెయిన్ స్పాట్స్ అనిపించా అవన్నీ క్లియర్గా వీడియో తీసుకోండి. ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి బుక్ చేసుకున్న రూమ్ అయితే 10 kilometers అండి. మేము బుక్ చేసుకున్న రూమ్ రాధానగర్ బీచ్లో ఉన్నది. సో రాధానగర్ బీచ్కి వెళ్తాం. ఎందుకంటే ఈవినింగ్ సన్సెట్ కూడా ఆ రాధానగర్ బీచ్లో బాగుంటుంది అని అంటారు. సో రాధానగర్ దరిదాపుల్లో తీసుకున్నాం. మిగతావన్నీ ఏంటంటే ఈ కోరల్ రీఫ్లోని నామో కోరల్ రీఫ్ అవన్నీ ఏంటంటే తర్వాత కొంచెం ప్లాన్ చేసుకొని రూమ్కి వెళ్ళిన తర్వాత అవన్నీ విజిట్ చేస్తాం. అదే 100 నుంచి కొట్టిందా, 0 నుంచి కొట్టిందా? ఇక్కడ ఫ్యూయల్ అయితే 85 rupees అంత ఉందండి. 200 కొట్టించాం. ఈ 2 రోజులు దగ్గర దగ్గర 40 kilometers పైన తిరగచ్చు. మేము వెళ్ళడానికి 12 kilometers, రావడానికి 12 kilometers, 24. అండ్ మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్ళాలా 12, 40 పైన తిరుగుతాం. 60 దగ్గర తిరుగుతాం. అంటే ఈ 2 రోజులు ఉండి అటు ఇటు ట్రాన్స్పోర్టేషన్ మధ్యలో చిన్న చితక దానికి కూడా తీస్తాం కాబట్టి ఒక 200 కొట్టించాను. ప్యాకేజీలు తీసుకుంటే అది వేరండి. ఇలాగా సోలోగా వచ్చో లేకపోతే ఫ్రెండ్స్ గ్రూప్ వచ్చో వాళ్ళంతా వాళ్ళు చేసుకుని అది వేరు. నేను ఇప్పుడు ఇకపై నుంచి అంటే నిన్నంటే ఓకే, నిన్నటి వరకు అటో సాగింది. ఈ రోజు నుంచి అంటే హెవ్లాక్, నీల్ ఐలాండ్, భారతాంగ్ అండ్ దిగ్లీపూర్, రాస్ అండ్ స్మిత్ ఐలాండ్, ఇంకా కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కొన్ని ఈ ప్యాకేజీల్లో మనకు రావు. ఎందుకంటే అవి కొంచెం ఆఫ్ బీట్ ప్రదేశాలండి. ఆఫ్ బీట్ ప్రదేశాలు కాబట్టి అవి మనకి ప్యాకేజీల్లో రావు. ప్యాకేజీల్లో వచ్చేది ఏంటి అంటే కేవలం పోర్ట్ బ్లేర్ ఫస్ట్ డే ఒక రోజు, హ్యావ్లాక్ 2 రోజులు, నీల్ ఐలాండ్ ఒక రోజు, తర్వాత మళ్ళీ పోర్ట్ బ్లేర్ ఒక రోజు, తర్వాత మనకి ఫ్లైట్ షిప్ మళ్ళీ ఎక్కి వెళ్ళిపోవడం రిటర్న్ అలాగుంటాయి ప్యాకేజీలు. బట్ నేనేంటంటే ఎప్పుడు నా వీడియోస్ మీరు ఎప్పుడు గమనించే ఉంటారు, కొన్ని మ్యాక్స్ ఆఫ్ బీట్ లొకేషన్స్ ఉంటాయండి. ఆఫ్ బీట్ లొకేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే స్కూబా డైవింగ్ కూడా ఎంతలో వెళ్ళొచ్చు ఏంటి, స్నార్కెలింగ్ ఎంతలో వెళ్ళొచ్చు ఏంటి, అవన్నీ మనం ఒకసారి ఇక్కడ నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ప్రదేశం అయితే పెట్రోల్ బంక్ ఉన్నది, ATMs ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చే ముందు ఏంటంటే కొంచెం క్యాష్ పట్టుకొని వెళ్ళండి అన్నట్లు మాట్లాడారు. ATMs ఉన్నాయి. గ్యారంటీ స్కూబా డైవింగ్ సంబంధించి కొన్ని ఉన్నాయి. ఇప్పుడంతా కాదండి, రూమ్కి వెళ్ళాక మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను. అండమాన్ దీవులు అండి, ఇది ప్రాపర్ టూరిస్ట్ స్పాట్ అండి. ఇది ఒకటి, నీల్ ఐలాండ్ ఒకటి. మిగతా అన్నీ ఏంటంటే చాలా మటుకు రెస్ట్రిక్టెడ్ ప్లేసెస్ అండ్ టూరిజం ఉన్నది కాబట్టి ఇక్కడ రోడ్లు కూడా చూడండి బాగున్నాయి. నాకు ఒక డిఫరెంట్గా ఒక కేరళ, గోవా వైబ్ అయితే తగులుతుంది. కానీ ఇక్కడంతా క్రూజింగ్ అంటే మందు గిందు అలాంటి వ్యవహారాలు అయితే చాలా తక్కువ ఉన్నాయండి. చూడండి ఇవన్నీ కొబ్బరి చెట్లు అవన్నీ ఎలా ఉన్నాయో. ఈ కేరళ సైడ్, గోవా సైడ్ కొన్ని హై అది మంచి హైప్ ఉన్న ప్లేసెస్ ఎలా ఉన్నదో అలా ఉన్నది. మరి ఎలాగంటే సిటీ వాతావరణం, పొల్యూషన్ వాటన్నిటి దూరంగా మంచి ఎక్సలెంట్ ప్లేస్. రాధానగర్ బీచ్కి దగ్గరలోకి ఇంకొక 1 kilometer ఉందనగా ఇప్పుడే తీసుకున్న బండి పంక్చర్ అయిపోయిందండి. టోటల్గా ఫ్లాట్. అఫ్కోర్స్ ఇంకో 1 kilometer ఉన్నది. సో అలాగా నడిపించి తీసుకెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. ఒకవేళ అక్కడ కానీ ఏమీ లేకపోతే వాడికి ఫోన్ చేయాలి. ఇక్కడ మధ్యలోనే ఆ చెట్లు ఉన్నాయి చూసారా, ఆ చెట్లు ఏంటనేది అర్థం కావట్లేదు. ఒకవేళ
కొబ్బరికాయలు పైన కొబ్బరికాయలు లాగా ఉన్నాయి కానీ ఇంతేసి ఉన్నాయి చిన్న చిన్నవి. అసలు మీకు ఏమైనా తెలిసి ఉంటే కొంచెం కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నేర్చుకుంటాను. బండి తోసుకొని వచ్చి ఇక్కడ షాప్ దగ్గర ఆగామండి. ఏదో TSG బ్లూ రిసార్ట్ అంట. ఆగి ఫోటీలు గీటీలు అవి సుమారు 1.5 కిలోమీటర్ అలా తోసుకుంటూ వచ్చాం. తీరా చూస్తే మా వాడు బుక్ చేసిన రూమ్ అక్కడే ఉంది. రాధానగర్ బీచ్ ఇంకొక జస్ట్ ఒక 300 మీటర్స్ 500 మీటర్స్ ఉంది. అది ఈవినింగ్ చూద్దాం. హ్యావ్లాక్ హార్మనీ రిసార్ట్ అండ్ రెస్టారెంట్, చిన్న కాటేజెస్ టైప్. ఎక్కడ ఇంకా రెడీ 6 మీద చూసి బాగానే ఉందా. ఫైనల్గా అండి రూమ్ అయితే మనకి క్లీన్ చేసేసారు, అలాట్ చేశారు. కొంచెం ఎర్లీ చెక్-ఇన్స్ అయితే పాసిబుల్. ఇదిగండి మన రూము 1500కి మాత్రమే విత్ AC. హ్యావ్లాక్లో కాస్ట్ ఉంటుంది అంటారు కానీ అంటే మరి ఇదే ఇటువంటి రూమ్స్లో మరి ప్రైస్ ఇలాగే ఉంటుంది. అండ్ మనకి మెయిన్ కావాల్సింది ఇది. నాట్ బ్యాడ్, క్లీన్ చేశారు, కంప్ అయితే కొట్టట్లేదు. అండ్ ఇక కొంచెంసేపు ఆగి లైట్గా బ్రేక్ఫాస్ట్ అది చేసి, బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉన్నదండి. రెస్టారెంట్ కూడా ఇప్పుడే చూపిస్తాను. ఆ పాయింట్లో ఉంది రెస్టారెంట్. ప్రస్తుతం టైం క్లోజ్ అయిపోయిందని చెప్తే ఆమ్లెట్ చేయమని చెప్పాను. ఆమ్లెట్ చేస్తారు. ఆమ్లెట్ తినేసి పక్కనే బేర్ ఫుట్ సీ వాక్ ఉన్నదంట. అది చూసుకొని అప్పుడు మళ్ళీ మనకి ఏది కావాలన్నా కూడా మనం ఎక్కడైతే జెట్టి దగ్గర దిగామో ఆ జెట్టి దగ్గరికే వెళ్ళిపోవాలి. స్కూబా డైవింగ్ కావాలన్నా, కయాకింగ్ కావాలన్నా అటువైపే వెళ్ళిపోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ కావాలి అనుకుంటే ఎలిఫెంట్ బీచ్లో బాగుంటాయంట. ఎలిఫెంట్ బీచ్కి 2 దారులు ఉన్నాయి. ఒక దారి ఏంటంటే ట్రెక్కింగ్, ఇంకొకటి ఏంటి అని అంటే మళ్ళీ సేమ్ జెట్టి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బోట్ పట్టుకుని వెళ్ళాలి, ప్రైవేట్ బోట్స్. స్కూబా డైవింగ్ కాదండి. అక్కడ ఎలిఫెంట్ బీచ్లో ఏంటంటే మనకి స్కూబా డైవింగ్ అనేది అక్కడ పాపులర్ కాదు. అక్కడ ఏంటంటే స్నార్కలింగ్ పాపులర్ అండ్ బీచ్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ప్రస్తుతానికైతే కొంతసేపు 1 గంట రిలాక్స్ అయ్యి మన నెక్స్ట్ ప్రదేశానికి అయితే వెళ్ళిపోదాం. అది బేర్ ఫుట్ వాక్ ఆన్ సీ. ముందైతే ఆవిడ స్కూటీ టైర్ రిపేర్ చేయడానికి వస్తే ముందైతే అది రిపేర్ చేయించుకోవాలి. 1/2 అవర్ to 1 అవర్ పడుతుంది అన్నాడు. చెప్తాను ఆ విషయాలు కూడా. స్కామా ఏంటా అనేది కూడా తెలీదు, చెప్తాను. స్కూటీ పంక్చర్ చేయడానికి అయితే వచ్చాడు, పంక్చర్ చేస్తాడు. బట్ ఇప్పుడు విషయం ఏంటంటే నేను 8:30-9కి బండి తీసుకొని దారిలో వస్తాను. ఒక 7-6 కిలోమీటర్లు వచ్చాను, పంక్చర్ అయిపోయింది. పంక్చర్ రోడ్ ఆడికి ఫోన్ చేస్తే వేరే పంక్చర్ రోడ్ నెంబర్ ఇచ్చాడు. ఆ పంక్చర్ రోడ్ నెంబర్ ఇస్తే ఆడు 400 అడిగాడు పంక్చర్ వేయడానికి. ఎందుకంటే ఆ 10 కిలోమీటర్లు రావడం కోసం అని చెప్పి 400 అడిగాడు. దిస్ ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కామా ఏంటా అన్నది ఐడియా రావట్లేదు. ఎందుకంటే మేము బండి స్టార్ట్ చేసినప్పుడు కొంచెం గాలి తక్కువ ఉన్నట్టు అనిపించింది. తర్వాత కొట్టిద్దామని అనుకున్నాను. బట్ అది యాక్చువల్గా పంక్చర్. ఆడే పంక్చర్తో ఉన్న బండి ఇచ్చినట్లున్నాడు అని డౌట్గా ఉంది. అయితే మాత్రం ఇది ఘోరమైన స్కామ్ అండి. ఒక 400 రూపాయలు పంక్చర్ వేయడానికి 10 కిలోమీటర్లు వచ్చి వెళ్ళడానికి. వేసి వెనకాతలు చూస్తుంది బేర్ ఫుట్కి చిన్న చెక్ పోస్ట్ లాంటిదండి. అది ఏదో ప్రైవేట్ రిసార్ట్ అంట. మా రిసార్ట్ ఓనర్ ఏమొచ్చి వెళ్ళండి అని అన్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే లోనకి వెళ్ళాలంటే ఛార్జ్ పే చేయాలంట 500. లేదా అక్కడ రిసార్ట్ని రూమ్ ఉండాలట. 500 పే చేసి అంత చూసేది ఏముంది. మిగతా ప్లేసులు చూద్దామని చెప్పి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇందాక వచ్చిన జెట్టి వైపు మూవ్ అవుతున్నాం. టైం అయితే సుమారు 1 గంట అయిందండి. అండ్ ఇక్కడ మేము కయాకింగ్ కోసం వచ్చాం, మ్యాంగ్రూవ్ కయాకింగ్ గురించి కనుక్కోవడానికి. బట్ మ్యాంగ్రూవ్ కయాకింగ్ ఈ మధ్య ఆపేశారంట. ఏదో ముసలి కనబడిందని చెప్పి ఈ మధ్య రిస్క్ అని చెప్పి ఆపేశారు. అండ్ ఫైనల్గా ఈ ప్రదేశం చూసుకుంటే బ్లూ కోరల్స్ డైవ్ అంట. ఎగ్జాక్ట్గా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని తెలీదు. ప్రస్తుతానికి మేమైతే ఇక్కడ బుక్ చేసుకున్నామండి. ఏంటంటే రేపు ఎర్లీ మార్నింగ్ అంటే నైట్ బయోలూమినెసెన్స్ అని చెప్పి బీచ్లోని వెలుగులాగా వస్తూ ఉంటుంది కదా, అది బుక్ చేసుకుందామని నైట్కి అని అనుకున్నాను. బట్ నైట్ ఉండదంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఉంటుందంట. అది కూడా ఇక్కడ బుక్ చేసుకున్నాను. అండ్ అలాగే నాతో వచ్చిన అబ్బాయి స్కూబా డైవింగ్కి వస్తానన్నాడు. సో స్కూబా డైవింగ్ కూడా బుక్ చేసుకున్నాం. రేపు మార్నింగ్ ఈ 2 విషయాలు చూసుకుందాం. అండ్ ప్రస్తుతానికి అయితే ఇంకా మనం అలా ముందుకెళ్ళి రూమ్ మారుదామని ఉద్దేశం. సో ఆ రూమ్ చూసుకొని అక్కడి నుంచి అక్కడికి రాధానగర్ బీచ్ చూడడానికి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు నా స్కెడ్యూల్లో నేను మిస్ అయింది ఏంటి అని అంటే మ్యాంగ్రూవ్ కయాకింగ్.
కేవలం అదే క్రోకోడైల్ రావడం వల్ల అది మిస్ అయింది. ఒకళ్ళ పనులన్నీ చూసుకొని నేనైతే ఇప్పుడు రాధానగర్ బీచ్కి అయితే వచ్చానండి. దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ రాధానగర్ బీచ్. లోనకి వెళ్ళేది వాట్ స్పెషల్ అంటే ఇక్కడ సన్ రైజ్ సన్సెట్ బాగుంటుందంట, చూడాల. చూసుకుంటే ఇది రాధానగర్ బీచ్ ఇన్ హ్యావ్లాక్. అండ్ అటు కనబడుతున్న కొండలు అవి నీలైలాండ్. కానీ రేపు మనం నీలైలాండ్కి వెళ్ళాలి అని అంటే నిన్న జెట్టి ఈ ఐలాండ్కి క్వైట్ ఆపోజిట్లో ఉన్నది. అక్కడికి వెళ్ళి మళ్ళీ చుట్టి తిరిగి అక్కడికే వెళ్ళాలి. సాఫ్ట్ శాండ్ ఉన్నది కాదనట్లేదు, బట్ ఇది నార్మల్ కలర్ పరంగా చూసుకుంటే క్లియర్ వాటర్స్ అయితే లేదు ఇక్కడ. స్పెషల్ ఏంటి అని అంటే సన్సెట్ బాగుంటుందంట. సో సూర్యుడు ఇంకా పైన ఎక్కడ ఉన్నాడు, అండ్ సన్సెట్ కోసం వెయిట్ చేద్దాం. ఇక్కడ రాధానగర్ బీచ్లో అయితే మాత్రం కోరలు ఏం లేదండి. ఏది ఈ పార్టీ ఇచ్చాడు, అదే ఇది ఒకటే స్విమ్మింగ్. కోరలు అయితే ఇక్కడ లేదండి రాధానగర్ బీచ్లోని. అటువైపు అదర్ ఆపోజిట్ సైడ్ అయితే ఉన్నారు. ఇక్కడ ఇది సాధారణంగా ఉందండి మన సైడ్ బీచ్లాగే, బట్ సన్సెట్ స్పెషల్ అంటారు. చూద్దాం. సో రాధానగర్లో అయితే మాత్రం ఒకటైతే చెప్పగలండి, మన సైడ్ ఉన్న బీచ్ లాగే ఉంటుంది, కొంచెం కలర్ చేంజ్. అండ్ ఇలా టూరిస్టులకు కొంచెం చిన్న రెస్టారెంట్స్ లాంటివి ఉన్నాయి. ఈ రోజు విషయం ఏంటంటే సన్సెట్ కోసం అయితే వచ్చాను. సన్సెట్ అయితే మాత్రం కొండ పై నుంచి అవుతుందండి, లాస్ట్ మూమెంట్ లో ఉంది. చూద్దాం ఒకసారి. చూసుకుంటే ఈరోజు లక్కలేదండి, మబ్బు కన్నేసింది ఫుల్గా. ప్యూర్ సన్సెట్ అండి ఈరోజు కూడా. రాధానగర్ బీచ్ విషయాలు అండ్ ఇంతకు మించి ఇంకేం లేదు. క్రౌడ్ అయితే మాత్రం సూపర్ హెవీగా ఉంది. సండే ఒకటి అయింది కదా, టూ హెవీ. ఇంతటితో సమాప్తమండి ఈరోజు హ్యావ్లాక్లో ఫస్ట్ డే. ఈరోజు అంతా ఏంటంటే నేను బుకింగ్స్ చేసుకోవడం అండ్ రాధానగర్ బీచ్ విజిట్ చేయడం జరిగింది. మార్నింగ్ ఫెర్రీ జర్నీ ఒకటి, ఫెర్రీ జర్నీ డీటెయిల్స్ అయితే అవి. మిగతాదంతా ఏంటంటే నేను ప్యాకేజ్ మీద రాలేదు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది కూడా ప్యాకేజ్ మీదే వస్తారు. బట్ నేనేంటంటే ప్యాకేజ్ మీద కాకుండా రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ ఎంత బడ్జెట్ అవుతుంది మనం ఈ రకంగా వస్తే అది మీకు కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగిందండి. నాకు వన్ డే వేస్ట్ అయిందని చెప్పాలా, కానీ ఈ వీడియో ఫాలో అయితే మాత్రం మీరు స్ట్రైట్ అవే ఇవే పాయింట్స్ చూసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు. ఈరోజు బుకింగ్స్కి అయిందంటే రేపు అయితే మాత్రం ఫటాఫటమని రేపు మీకు కొన్ని అద్భుతాలు కూడా చూపిస్తాను. ఇప్పటి వరకు చాలామంది ఏ రకమైన వాళ్ళు అది మీకు చూపించలేదు, చాలా తక్కువ మంది చూపించారు. రేపైతే 2 అద్భుతాలు చూపిస్తాను. అండ్ అదేవిధంగా హ్యావ్లాక్ మ్యాక్సిమం ఎక్స్ప్లోరేషన్ అంతా రేపే కంప్లీట్ చేసేస్తాను. అవండి ఈరోజు సంగతులు. మళ్ళీ రూమ్కి అయితే వచ్చాను. ఇంతటితో ఈ బ్లాగింగ్కి సమాప్తం చెప్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. బిఫోర్ ఐ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ మీ a like and don't forget to subscribe to my channel. See you in the videos. Thank you. Good night.